కృష్ణా జిల్లా వృత్తివేణి రోడ్డు ప్రమాద మృతులకు 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు మంత్రి కొల్లు రవీంద్ర. జిల్లా కలెక్టర్, ఎస్పీ, మాజీ ఎంపీ కోనకల్ల నారాయణరావులతో కలిసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అయితే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మృతులు ఒక్కొక్కరికి 5 లక్షలు చొప్పున మొత్తం 30 లక్షలు ఎక్స్ గ్రేషియా మొత్తాన్ని ఈ రోజు సాయంత్రం లోపు అందిస్తామన్నారు. సుమారుగా ఉదయం 4:30 గంటలకి అతిపెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 6గురు చనిపోవడం జరిగింది. అలాగే 5గురు తీవ్రంగా గాయపడటం జరిగింది. విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అప్రమత్తమై మొత్తం అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకరం. మిగతా 5గురు కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. ఫ్రాక్చర్స్ ఉన్నాయి. అలాగే కొంత అబ్డామిన్ కూడా కొంత ఇంజరీ ఉందని చెప్తా ఉన్నారు. ఒక అతన్ని మటుకు ఇమీడియట్ గా విజయవాడకి షిఫ్ట్ చేస్తా ఉన్నారు. ప్రాణాపాయ పరిస్థితి అయితే లేదు, కానీ ఇమీడియట్ గా అతనికి సర్జరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా చేయడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారి విషయం తెలిసిన వెంటనే ఆయన కూడా మమ్మల్ని అందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇమీడియట్ గా వెళ్ళమంటే మేము కూడా ఇక్కడ బయలుదేరి రావడం, మరి కలెక్టర్ గారు అలాగే పెద్దలందరూ కూడా డిస్కస్ చేసి ఇమీడియట్ గా ఆ కుటుంబాలకి 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా కింద ఇమీడియట్ గా సాయంత్రం లోపు వాళ్ళ చెక్కులు కూడా 5 లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది.